వెల్కమ్ బ్యాక్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి. మనకి తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అదిరిపోయే శుభవార్త తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఈరోజు ఈ ఏప్రిల్ నెలలో ఇస్తున్నటువంటి మార్చి నెల పెన్షన్ల కోసం గాను, అదేవిధంగా కొత్త పెన్షన్ల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అయితే జరిగింది. మనకి ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ ఒక మంచి శుభవార్త, అదిరిపోయే శుభవార్త తీసుకొని రావడం అయితే జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అదేంటో మనమైతే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఇక పెన్షన్ లబ్ధిదారులకు 2016 రూపాయల డబ్బుల్ని మనకి 4016 రూపాయల కింద, ఇక 4016 రూపాయల డబ్బులు తీసుకుంటున్న వారికి 6000 రూపాయల పెన్షన్ల పంపిణీ విషయంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక అదిరిపోయే మంచి నిర్ణయం అనేది తీసుకోవడం అయితే జరిగింది. ఇక ఈ కొత్త పెన్షన్ల కోసం డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది. మనకి చూసుకున్నట్లయితే గీత కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతులు, బీడీ కార్మికులు, పెలేరియా, డయాలసిస్, అదేవిధంగా మనకి ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వీళ్ళందరికీ ఈ వీడియోని అనేది షేర్ చేయండి. ఇక అదేవిధంగా ఈ పెన్షన్ల పంపిణీ విషయంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మండలి శాఖ ఒక మంచి నిర్ణయం అనేది తీసుకోవడం అయితే జరిగింది. ఇక ముఖ్యంగా ఈ పెన్షన్లు మనకి ఏప్రిల్ నెలలో ఇస్తున్నటువంటి పెన్షన్లు మనకి ఈరోజు ఏ జిల్లాలలో జమ చేస్తున్నారో చూద్దాం. మనకి మొత్తంగా చూసుకున్నట్లయితే ఈరోజు 20 జిల్లాలలో ఈ పెన్షన్ల పంపిణీ అనేది ఉండబోతుంది. ఇక అదేవిధంగా మనమైతే ఈ వీడియోలో ఈరోజు ఏ జిల్లాలలో ఈ పెన్షన్ల పంపిణీ, అదేవిధంగా కొత్త పెన్షన్లను ఎప్పటి నుంచి మంజూరు చేస్తున్నారో కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం. సో తప్పకుండా మనమైతే ఈ వీడియోలో మనకైతే పెన్షన్ల పంపిణీ చేసినప్పుడు బ్యాంక్ ఖాతాలలో పెన్షన్లు అనేది నిలిచిపోకుండా మనకైతే ఆ పెన్షన్లు అనేది విడుదల చేయగానే మీ ఖాతాలోకి, మీ ఫోన్లోకి నేరుగా ఈ డబ్బులు అనేది రావాలంటే ఏం చేయాలో కూడా ఈ వీడియోలో అయితే మీకైతే చెప్తాను. సో తప్పకుండా ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఇప్పటివరకు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేయకుండా ఇప్పటివరకు వీడియోని చూస్తున్న వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో అయితే పెట్టుకొని ఈ వీడియోని వీలైనంత మందికి అయితే షేర్ చేయండి. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వెళ్ళిపోదాం. మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో పెన్షన్ల పంపిణీ అనేది కొనసాగుతుంది. ఇక వీరి ఖాతాలోనైతే పెన్షన్లు అనేది నింపడం అయితే జరుగుతుంది. ఇక మనకి ఏప్రిల్ నెలలో ఇస్తున్నటువంటి మార్చి నెలలో పెన్షన్లు అనేది మనకి కాస్త కూస్త 10 జిల్లాల్లోనైతే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక మనకి ఇంకా మిగిలినటువంటి జిల్లాలలో ఈరోజు పెన్షన్ల పంపిణీ అనేది ఉండబోతుందని అయితే చెప్పడం అయితే జరిగింది. ముఖ్యంగా మొదటిగా మేడ్చల్, మల్కాజ్గిరి, నల్గొండ, కరీంనగర్, ఖమ్మం జిల్లాలటువంటి వారి జిల్లాలలో ఈరోజు పెన్షన్ల పంపిణీ అనేది ఉండబోతుంది. అదేవిధంగా దీని తర్వాత మనకి వేరే జిల్లాలలో ఈ డబ్బులు అనేది జమ చేయడానికి అవకాశాలు అయితే ఉన్నాయని అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు. ఇక తెలంగాణలో ఉన్నటువంటి కొత్త పెన్షన్లు లబ్ధిదారులు కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూసిన వారందరికీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త తెలపడం అయితే జరిగింది. ఇక ఈ కొత్త పెన్షన్లు 4016 రూపాయలు, 6016 రూపాయలు మనకి జూన్ నెల నుంచి ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్స్ అనేది విడుదల చేశారు. ఇక క్యాబినెట్ మీటింగ్ సమావేశంలో బడ్జెట్ కారణంగాను చర్చలు అనేది జరపడం అయితే జరిగింది. ఇక మనకి జీవో అనేది విడుదల చేయగానే సీఎం రేవంత్ రెడ్డి సంతకం పెట్టగానే మనకి జూన్ నెలలో ఈ కొత్త పెన్షన్ల పంపిణీ విషయంపై మనకైతే అప్డేట్స్ అనేది విడుదల చేస్తారు. ఇక మనమైతే జూన్ నెల వరకు ఈ కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూడాల్సిగానైతే ఉంది. సో ఇక పెన్షన్లను పంపిణీ అయ్యే విధంగానే చేసినా కానీ మీ బ్యాంక్ ఖాతాలలో తొందరగా డబ్బులు జమ కావాలంటే మీ ఖాతాకి తప్పకుండా ఎన్పిసిఐ లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్స్ అనేది చేయించుకొని అయితే ఉండండి. సో అప్పుడే మీ ఖాతాలో ఈ డబ్బులు నేరుగా తొందరగా జమ కావడానికి అవకాశాలు అయితే ఉంటాయి. సో ఇక ఈరోజు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.